ఎక్కడుంది ఆ గుహ? ఇక్కడికి దగ్గరలోనే, ఆ కొండ మలుపులో. మనం ఇప్పుడు అక్కడికే పోవాలి అంది ఉమ. అతనికి తెలియకుండానే అతని నుంచి కావలసిన సమాచారం రాబట్టిన ఉమ తెలివితేటల్ని అభినందించింది తులసి. అమ్మో, ఆ గుహ చాలా ప్రమాదం అమ్మాయి గారు. ఏం? ఎందుకు ప్రమాదం? జంతువులుంటాయా? ఏముంటాయో తెలియదు కానీ ఎవరూ వెళ్ళరు. ఇప్పుడు మనం వెడుతున్నాం కదా. వద్దండి, నా మాట వినండి. ఆ గుహలోకి పగటిపూట వెళ్లేందుకే అందరూ భయపడుతుంటారండి. ఇదివరలో కొన్ని కథలు కూడా ఉన్నాయండి. ఆ గుహలో ఏముందో చూడాలని ఒక తెల్లవాడు సెర్చ్ లైటు, తాళ్ళు, ఆయుధాలు తీసుకుని వెళ్లాడట. 40 సంవత్సరాలైందంట. ఇంతవరకు తిరిగి రాలేదట. కట్టెల మోపు తెచ్చుకునేందుకు వచ్చిన పాలేరు కుర్రాడు చచ్చిపోదామని ఆ గుహలోకి వెడితే బ్రిటిష్ వాడి అస్థిపంజరం కనిపించిందట. చచ్చిపోదలుచుకున్న వాళ్లే గుహలోకి వెళతారట. ఈ ప్రాంతంలో అందరూ ఆ విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. నేను చాలా విన్నాను. ఆ గుహలోకి వెళ్లటం కన్నా కొండ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకోవడమే మంచిది అన్నాడు అహ్మద్. పోలీసులు తమని గుర్తించి బుల్లెట్స్ వర్షంలా కురిపిస్తారని ఉమ వర్ణించినప్పటి భయం ఇంకా అతని కళ్లల్లో తొంగి చూస్తోంది. చూడు అహ్మద్, ఈ ప్రాంతమంతా గాలింపు జరుగుతోంది. మనం ఇక్కడే పాతుకుపోవడం ప్రమాదం. గుహ ఎక్కడుందో మాకు దారి చూపించు. ఆ చీకటిలో నిలబడితే మన ఉనికి ఎవరికీ తెలియదు. మరీ గుహ లోపలికి వద్దులే. గుహ ముఖద్వారం దగ్గర కొద్దిగా లోపలికి వెళ్లి ప్రాణాలు దక్కించుకుందాం అని సలహా ఇచ్చింది ఉమ. కొంతసేపు ఆలోచనల మధ్య ఊగిసలాడి చివరకు ఉమ ఇచ్చిన సలహాని పాటించేందుకు తీర్మానించుకున్నాడు అహ్మద్. అలాగే అమ్మాయి గారు, నీరకపోయి వచ్చాం. ఇక్కడ మనం సాధించగలిగింది ఏమీ లేదు. కనీసం ప్రాణాలైనా దక్కించుకుందాం అంటూ గుహ ముఖం వైపుగా దారి తీశాడు. కొంతసేపు బండరాళ్ల మధ్య జాగ్రత్తగా నడిచి వారు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గుహ ముఖం అంచున ఎత్తైన శిలావేదిక మీద పోటీ పడుతూ దానితో పాటు కొన్ని మీటర్ల ఎత్తున అనేక శృంగాలతో పెరిగిపోయిన వల్మీకం వారికి కనిపించింది. దాన్ని చూడగానే ఒళ్ళు జలధరించింది. శృంగాలకు అంటుకుని కొన్ని పాము కుబుసాలు కనిపించాయి. అది అనేక మీటర్ల ఎత్తు, అనేక మీటర్ల వెడల్పు పరుచుకుపోయి ఒక విశాలమైన మేడలా అంతస్తులుగా కనిపిస్తోంది. గుహ ముఖంలోకి ప్రవేశించాలంటే దాన్ని దాటి మాత్రమే వెళ్ళాలి. అంత ధైర్యం చేయలేక అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు. గుహ ముఖాన్ని మూసివేస్తున్న 2 అంతస్తుల భవనంలా ఉన్న పుట్టవంక రెప్పలు వేయక అచ్చెరువుతో చూస్తోంది తులసి. వారు ఎన్నడూ చూడని అతిపెద్ద వల్మీకమది. అందరికన్నా ముందు దారి తీస్తున్న అహ్మద్ అడుగు కదపలేకపోయినాడు. తులసి విభ్రాంత అయింది. ఆమె మనోగతంలో ఆనాడు యోగి చెప్పిన మాటలు మెదిలాయి. ఆ తరువాత దాసరాణి సింగమ్మ మాటలు జ్ఞాపకం వచ్చాయి. వారు చెప్పిన మాటలకు భర్త అదృశ్యమైన ఈ చోటుకు ఏదో సంబంధం ఉన్నట్లుగా తోచిందామెకు. అవాక్కుపడి నిలిచిపోయింది. రెప్పలు వేయటం మరచిపోయింది. అందరికన్నా వెనుకగా ఉంది ఉమ. తమను ఎవరైనా గమనిస్తారేమోనని 1000 కళ్లతో పరిశీలిస్తోంది. చూసినందువల్ల పోలీసుల అనుమానాలు పెరుగుతాయి. వారి ఆలోచనలు అనవసరమైన మలుపులు తిరుగుతాయి. తమ పరిశోధన జాప్యమవుతుంది. శివరాజ్ జాడ తెలుసుకోవాలని వచ్చి సంజాయిషీలు చెప్పుకోవలసి రావడంతో తమ చేష్టలు కట్టుబడతాయి. ఇంకా అక్కడ అలాగే నిలబడ్డం మంచిది కాదు. వారిని దాటి గుహ ముఖాన్ని ఇంచుమించుగా మూసేస్తున్న పెద్ద మేడలా ఎదిగిపోయి కనిపిస్తున్న పుట్ట ముందుకు వచ్చింది. శృంగాల మీద వ్రేలాడుతున్న పెద్ద పెద్ద పాము కుబుసాలు దాని పరిస్థితి ఏమిటో చెప్పకనే చెబుతున్నాయి. ప్రమాదాలకు భయపడి నిలిచిపోతే ఫలితాంశాలు అందకుండానే ఉండిపోతాయి. పుట్టమీదికి ఎక్కడం ప్రారంభించింది. వణికే కాళ్లతో ఇంకా ఆమె ముందుకే వెడుతోంది. ఉమ తిరిగి వచ్చే ప్రయత్నంలో లేదని, ముందుకే వెళ్లాలనే నిశ్చయంతో ఉందని తెలిసాక తను కూడా పుట్టమీదకి ఎక్కడం ప్రారంభించింది తులసి. ఎంత ధైర్యం చేయాలనుకున్నా అహ్మద్ మాత్రం ఆ పని చేయలేకపోయాడు. మేడలా ఉన్న పుట్టమీదకి పూర్తిగా ఎక్కేంతవరకు వారిని చూశాడు. ఆ తర్వాత వారు పుట్టమీదుగా గుహ ముఖం వైపు దిగిపోవడం ప్రారంభించాక అదృశ్యమైపోయారు. విద్యార్థినుల దుడుకుతనం చూసి మొదట్లో అతడు చికాకు పడిపోయాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా వారి సాహసం చూశాక తాను అపార్థం చేసుకున్నానని తీర్మానించాడు. కాని అనుసరించిపోయేందుకు మాత్రం కాళ్లు రాలేదు. పుట్ట అగ్రభాగానికి పోయాక ఒక వల్మీకి శృంగాన్ని పట్టుకొని నిలిచిపోయిన ఉమ
అతని వైపు చూసింది. పైకి రావలసిందిగా చేయి ఊపి పిలిచింది. అంతకన్నా పోలీసులకి దొరికిపోవడం ఎంతో క్షేమకరమని భావించిన అహ్మద్ అంగీకారం లేనట్లుగా తల ఊగించాడు. ఆమె మరింక తర్కించలేదు. తిరిగి వచ్చి అతన్ని తీసుకుపోవాలని ప్రయత్నించనూ లేదు. నేరుగా క్రింద వైపుకు దిగిపోయింది. తులసి కూడా ఆమెను అంత ధైర్యంగానే అనుసరించింది. వారి సాహసాన్ని తలపోస్తూ కుప్పకూలిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ సమీపంలో పహరా ఇస్తున్న ఒక గార్డు అతనిని గమనించాడు. రాళ్లు చాటు చేసుకుని అతని వెనుక తట్టు నుంచి వచ్చి గన్ బ్యారెల్ అతని వీపున ఆనించాడు. ఉలిక్కిపడి చూడాలని ప్రయత్నించాడు అహ్మద్. హ్యాండ్సప్, కదిలావంటే కాల్ చేస్తాను, చేతులు ఎత్తి నిలబడు అన్నాడు. అతని సూచనలను అనుసరించి చేతులు ఎత్తి నిలబడ్డాడు. తెల్లవారుజాము పూర్తి కావస్తున్న సమయం. చల్లని గాలి వీస్తున్నా అతని శరీరం చెమటతో తడిసిపోయింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ముఖం ఎర్రగా అయిపోయింది భయంతో. నన్నేమి చేయకండి, నాకేమీ తెలియదు అన్నాడు వణికే కంఠంతో. ఒక తాడుతో అతని చేతులు దగ్గరగా ఉంచి బిగించాడు గార్డు. అతని దగ్గర ప్రేలుడు పదార్థాలు, ఆయుధాలు ఏమైనా ఉన్నాయేమోనని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఏమీ లేవని నిర్ధారించుకున్న తర్వాత అతని అనుమానాలు సన్నగిల్లాయి. ఆ మనిషి వాలకం గమనించి తీవ్రవాది, డెకాయిట్ లాంటి లక్షణాలేవీ కనిపించకపోవడంతో గార్డు కొంత శాంతించాడు. అతనికి కొంత ధైర్యం వచ్చి చనువుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఎవరు నువ్వు? ఇక్కడెందుకు తిరుగుతున్నావు? నాకేమీ తెలియదు బాబుగారు, నేను నిర్దోషిని. అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. నీ పేరేమిటి? ఈ సమయంలో ఇక్కడెందుకు తిరుగుతున్నావు? బుద్ధి తక్కువైంది బాబూ, చెంపలు వాయించుకుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను బాబూ అన్నాడు అహ్మద్. అడిగిన ప్రశ్నకు సమాధానం చెబితేనే నిన్ను విడిచిపెడతాను. ఏం చెప్పమంటారు బాబూ, నేనొక పల్లెటూరి ఆసామిని. అది సరే, నీ పేరేమిటి? అహ్మద్ భాయి అంటారు బాబుగారు. అయితే ఈవేళప్పుడు ఇక్కడెందుకు తిరుగుతున్నావు? తెల్లవారి సూర్యోదయం సమయానికి పుట్టలోంచి పాములు బయటికి వస్తాయి. వాటిని పట్టుకుని జీవిస్తుంటాను. మీరు వద్దంటే తిరిగి వెళ్ళిపోతాను. వదిలేయండి బాబుగారు అంటూ ఒక అబద్ధంతో ప్రారంభించాడు అహ్మద్. నిజం చెబితే తనని కూడా నేరస్తుడిగా పరిగణించవచ్చు. పుట్ట మీద నుంచి గుహలోకి దిగిన వారిని పిలుచుకురమ్మని ఆదేశించవచ్చు. పాములతో నిండిన ఆ పుట్ట మీదికి ఎక్కడం కన్నా ఒక అబద్ధమాడి తప్పుకోవడం క్షేమకరమని అతడు భావించాడు. ఒక అబద్ధం ప్రారంభించాక తానింకా అడుసులో కాలు పెట్టినట్లు అవుతుందని, చివరకు అది ఒక పెద్ద ఊబిగా మారి ప్రాణాల మీదికి తెస్తుందని అతడు ముందుగా ఊహించలేదు. పాములు పట్టుకునేందుకు నీకు పర్మిషన్ ఉందా? పల్లెటూరి వాళ్ళకి అలాంటివన్నీ ఎలా తెలుస్తాయి బాబుగారు? దయ ఉంచి నన్ను వెళ్ళిపోనివ్వండి బాబూ అన్నాడు బ్రతిమాలుతూ. ప్రతి మాటకు వెళ్ళిపోవాలంటావు? ఏమిటంత తొందర? నువ్వేదో తప్పు చేసి ఉంటావు, లేకపోతే వెళ్ళిపోవడానికి అంత తొందర ఎందుకు? నువ్వు చేసిన తప్పేమిటో చెప్పకుండా వెళ్ళిపోతానంటే ఎలా పోనిస్తానని అనుకున్నావు? ఆ ప్రయత్నం మానుకో. నిజం చెబితే నిన్ను వెళ్ళిపోనిస్తాను అంటూ పోలీసు ఎంక్వైరీ చాకచక్యంతో మాట్లాడుతూ ప్రారంభించాడు గార్డు. అంటే నేను చెప్పినదంతా అబద్ధమంటారా? అబద్ధమని తెలుస్తూనే ఉంది, అనుమానం ఎందుకు? లేదు బాబూ, నేను చెప్పేదంతా యథార్థం. నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే, చూస్తూ వస్తున్నాను. అందుకే అబద్ధం అంటున్నాను. చుట్టూ అంతమంది గార్డులు ఉంటే ఎవరి దృష్టిలో పడకుండా ఎలా రాగలిగావు అన్నాడు పీసీ. అనుభవం లేని అహ్మద్ పోలీసు ప్రతిభకి డంగైపోయాడు. ఖిన్నుడై బదులు చెప్పలేక కిమ్మనక ఉండిపోయాడు. అందుకే నువ్వు చెప్పేదంతా అబద్ధం, నిజమేమిటి చెప్పు గద్దించాడు. ఈ మాటలకు అహ్మద్ మరింత కృంగిపోయాడు. నిజంగానే బాబుగారు, పాములు పట్టుకునేందుకు వచ్చాను. అయితే నేనిక్కడే కూర్చుంటాను. పుట్ట మీదకి ఎక్కి పామును పట్టి తెస్తావా? పాములంటే నీకు భయం లేకపోతే ఆ కుబుసాలన్నీ ఏరి తీసుకొస్తావా అంటూ పుట్ట మీది కుబుసాల వంక చూపించాడు. ఆ వైపుకి చూడగానే అహ్మద్ ధైర్యం మరింత దిగజారిపోయింది. అక్కడికి వెళ్లటం కన్నా పోలీసులకి దొరకడం మంచిది అని అతడు అంతకు ముందుగానే నిర్ణయించుకుని ఉన్నాడు. నిస్సహాయంగా చూశాడు. అతని బలహీనత చూపుల్లోనే బట్టబయలైంది. నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అబద్ధాలాడావంటే మరింత ఊబిలో ఇరుక్కుంటావు. నిజం చెప్తే వదిలేస్తాను అన్నాడు. నిజంగా వదిలేస్తారా బాబుగారు? అనుమానం ఎందుకు? నేను అబద్ధాలాడే మనిషిలా కనిపిస్తున్నానా? లేదండి, మీరు అబద్ధాలు ఎందుకు చెప్తారు? నిజంగానే వదిలేస్తారు.
వదిలేస్తాను అనే నమ్మకంతో వాస్తవంగా ఎందుకొచ్చావో చెప్పు. చెట్లు నరికి కట్టెలు తీసుకుపోయి నగరంలో అమ్ముకునేందుకు వచ్చానండి బాబుగారు. ఇది నిజం, వదిలేయండి అన్నాడు. కట్టెలు నరికి తీసుకుపోయేందుకు వచ్చావా? అవునండి, నిజంగా అందుకే వచ్చాను. అయితే మరి గొడ్డలి, త్రాడు అలాంటివి తీసుకురాలేదేం? తెచ్చానండి, అక్కడ పెట్టి వచ్చాను. ఎక్కడ పెట్టావో పద, వెళ్ళి చూద్దాం. చాలా దూరం వెళ్ళాలండి. 10 కిలోమీటర్లైనా నీ వెంట వస్తాను, పద అన్నాడు పీసీ. అహ్మద్కి గుండెలు దిగజారాయి. తాను అబద్ధాల ఊబిలో అలవాటు లేని కారణంగా కూరుకుపోయిన విషయం అప్పటికి అతనికి బాగా అర్థమైంది. కన్నులు చెమరించాయి. ఇలాంటి దుస్థితిలోకి తనని ఈడ్చిన అమ్మాయిల మీద అతనికి విపరీతమైన కోపం వచ్చింది. కానీ ఏం చేయగలడు? పోలీస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేసిన ముఠాలో నువ్వు కూడా ఉన్నావు. నీకు సెంట్రల్ జైల్లో సాంబారు త్రాగక తప్పదులే, పదా అంటూ మెడ మీద లాఠీ ఉంచి ముందుకు తోశాడు. ఆ విసురుకి తూలి పడబోయి ఎలాగో నిలద్రొక్కుని ముందుకు నడిచాడు. పీసీ అతన్ని నేరుగా అధికారుల మధ్యకు తీసుకుపోయాడు. వీడు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకొచ్చాను సార్ అన్నాడు. వారు చేసిన ముట్టడి 24 గంటలుగా విఫలమైంది. శివరాజ్ గురించి ఎటువంటి ఆచూకీ తెలియలేదు. వారు అవకాశాల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో ఒక ఆధారం దొరికింది అనగానే పోలీసు బలగం వెల్లువలా అతన్ని ముట్టడించి ప్రశ్నల వర్షం కురిపించారు. అంతమంది అధికారులను ఒకేసారి చూసి హడలిపోయాడు మరింతగా. కాళ్ళు వణకడం ప్రారంభించినాయి. ఇప్పుడు కూడా అబద్ధాలే చెప్పాలనుకుంటున్నావా? గద్దించాడు ముందుగా అతన్ని చూసి బంధించి తీసుకొచ్చిన గార్డ్. లేదండి, నాకేమీ తెలియదు. నేను అమాయకుణ్ణి. శివరాజు ఎవరో నాకు తెలియదు. నన్ను వెళ్ళిపోనివ్వండి అన్నాడు హీనమైపోతున్న కంఠస్వరాన. వీసీలు ముఖాముఖాలు చూసుకున్నారు. ట్రీట్మెంట్స్ ఇచ్చి నిజాన్ని కక్కించాల్సి వస్తుందని అనుకున్నారు. అందుకు వారు మానసికంగా సిద్ధమవుతుండగా ఒక ఉన్నతాధికారి వారిని తొలగించుకొని అతని ఎదుటకు వచ్చాడు. నువ్వు తలెత్తి సరిగ్గా చూడు, నన్ను గుర్తించావా అన్నాడు. మీరెవరో నాకు తెలియదండి. అబద్ధాలాడావంటే అన్యాయమైపోతావు. తెలుసండి, పోలీస్ కంట్రోల్ రూంలో చూశాను. అయితే జైల్లో పడ్డం, విడుదల కావడం నీకు అలవాటన్నమాట. అదేమీ కాదండి, ఒక రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చూశాను. నిజం చెప్పావు. అప్పుడే నిన్ను కూడా నేను చూశాను. ఇక అబద్ధాలాడి ప్రయోజనం ఉండదు. నువ్వు నేరం చేసే మనిషిలా కనిపించటం లేదు. పాపం, చాలా మంచివాడిలా ఉన్నావు. ఒక్కొక్కసారి మంచివాళ్ళు కూడా పొరపాటున మా దగ్గర చిక్కుకుపోతారు. అలాంటప్పుడు బాధపడకూడదు, భయపడకూడదు. జరిగిందేమిటో వాస్తవం చెప్పి వెళ్ళిపోవాలి. అంతకన్నా క్షేమకరమైన మార్గం లేదు. నీ మేలు కోరి చెబుతున్నాను. ఎందుకు తన్నులు తింటావు? ఎందుకు శిక్షలు అనుభవిస్తావు? వాస్తవమేమిటో చెప్పు, నిన్ను నేను విడిచిపెట్టేస్తాను అన్నాడు అధికారి. అతని కంఠస్వరం, చెప్పే తీరు అహ్మద్కి విశ్వాసం కలిగించినాయి. బాబుగారు, జరిగిన దానిలో నా తప్పేమీ లేదండి అంటూ ప్రారంభించి గత రాత్రి తాను నిద్రిస్తూ ఉండగా విద్యార్థినులు రావడం దగ్గర నుంచి ఉమా, తులసి గుహముఖంలోకి వెళ్లటం, భయపడిన తాను బయట నిలిచి ఉండగా గార్డు కంటపడిపోవడం వరకు చెప్పాడు. అతడే శివరాజ్ తప్పిపోయినప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మిత్రుడు. ఆడపిల్లల ప్రేరణతో తాను చేసిందంతా నేరంగా భావించి అబద్ధాలాడి శిక్ష నుంచి తప్పుకోవచ్చునని భ్రాంతిపడి ఊబిలో కూరుకుపోయాడు. అంతా విని అతని కట్లు విప్పించాడు అధికారి. నీవు నేరం చేయలేదు. మాకు నువ్వు మిత్రుడివే. అయితే ఇంతసేపు వారికి అందించిన సహకారం ఇక నుంచి మాకు అందించాలి. అందుకని నువ్వు మా వాళ్ల మధ్యనే ఉండు, నిన్ను గౌరవంగా చూసుకుంటారు అని చెప్పి పీసీలకు అప్పగించి కొందరు వెంటరాగా గుహముఖం వైపు పరుగు తీశాడు అధికారి. ఏ ఆధారమూ లేక స్తబ్దుగా ఉండిపోయిన పోలీసుల్లో చైతన్యం వచ్చింది.